హాయ్ ఎవ్రీవన్, నేను ఉదయ్ కిరణ్. ఈ రూమ్ డైమెన్షన్స్ వచ్చేసరికి 22x13 సైజ్ అండి. విడ్త్ వచ్చేసరికి 13 ఫీట్ అండ్ లెంత్ వచ్చేసరికి 22 ఫీట్ అండి. ఇక్కడ మన ఏవిఆర్ వచ్చేసరికి మెరాన్ సినిమా 50 డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్ ఏవిఆర్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది. మెరాన్ సినిమా 50 ఇది. అండ్ స్పీకర్ ప్యాకేజ్ వచ్చేసరికి ఇన్స్పైర్ 7.2.4 డాల్బీ అట్మాస్ స్పీకర్ ప్యాకేజ్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ప్రొజెక్టర్కి వచ్చేసరికి సోనీ విపిఎల్ XW 5000 లేజర్ 4K ప్రొజెక్టర్ అనేది యూజ్ చేయడం జరిగింది. పిక్చర్ క్లారిటీ చూస్తే అస్సలు ఎక్సలెంట్ అని చెప్పచ్చు. మీరు గమనిస్తున్నారు కదా, ఇది ఒక నేను ఫోన్లోంచి తీసిన వీడియో. ఆ వీడియోలోంచి మనం జూమ్ చేసినా కానీ పిక్సెల్స్ అని ఎక్కడా మనకి డివైడ్ అయ్యి కనిపించవు. పిక్చర్ క్లారిటీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ బ్రైట్నెస్ కూడా లుమెన్స్ తక్కువ అని పేరే కానీ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. ఈ స్క్రీన్ కూడా మనం 180 ఇంచెస్ డయాగ్నల్ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ALR స్క్రీన్ అండి. ఇది కాంట్రాస్ట్, హై కాంట్రాస్ట్ కోసం ALR స్క్రీన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. కలర్స్ అండ్ కాంట్రాస్ట్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ప్రొజెక్టర్కి ఈ స్క్రీన్కి చాలా బాగా వస్తుందని చెప్పొచ్చు. ఇది చూసారు కదా, పిక్చర్ మనం స్క్రీన్ దగ్గరికి వెళ్ళి మనం వీడియో తీసినా కానీ ఎక్కడ పిక్సెల్స్ అనేవి కనిపించట్లేదు. 22 ఫీట్ డిస్టెన్స్లో మన ప్రొజెక్టర్ అనేది మనం అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. చూస్తున్నా కదా, లెంత్ వచ్చేసరికి 22 ఫీట్ రూమ్ ఇది. ఈ రూమ్లో హైలైట్ వచ్చేసరికి బ్యూటీ అని చెప్పొచ్చు. స్టార్ లైట్ అనేది ఈ రూమ్కి హైలైట్ అని చెప్పొచ్చు అండి. పైన చూసారు కదా, స్టార్ లైట్స్ ఇవి. అండ్ ఫ్యాబ్రిక్ మేము ఒక చోట క్లయింట్కి మనం ముందు ఒక థియేటర్లో కూడా యూజ్ చేసాం. ఇది ఒక రాయల్ లుక్ కావాలంటే అక్కడ యూజ్ చేసాం. సేమ్ ఫ్యాబ్రిక్ మనం ఈ థియేటర్లో కూడా యూజ్ చేయడం జరిగింది. బట్ కలర్ ఈజ్ డిఫరెంట్. అక్కడ మనం ముందు చేసిన థియేటర్కి ఇక్కడ ఫ్యాబ్రిక్ కలర్కి డిఫరెన్స్, కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంది. స్క్రీన్ అయితే మాత్రం నేను ఫుల్ సాటిస్ఫైడ్ అండి. 180 ఇంచెస్ డయాగ్నల్ స్క్రీన్ కూడా మీకు ఎక్సలెంట్ క్లారిటీ వస్తుంది. ప్రొజెక్టర్ సోనీ 4K లేజర్ ప్రొజెక్టర్ వలన మంచి క్లారిటీ వస్తుంది చెప్పచ్చు. అండ్ మనం ఇక్కడ సీటింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ప్రతి రూమ్ మేము స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఛాలెంజ్ అనేది ఎదురవుతుంది మాకు. ఈ రూమ్లో ఛాలెంజెస్ వచ్చేసరికి మనకి ఈ రూమ్కి రైట్ సైడ్లో ఒక విండో ఉందండి. లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ డోరు, మెయిన్ ఎంట్రన్స్ డోరు, అండ్ బ్యాక్ సైడ్ వాష్రూమ్ వచ్చింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మీ రూమ్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూసారు కదా రైజర్, ఇది ఈ రైజర్ దగ్గర మన రైజర్ పైన మనం సీట్స్ అని అరేంజ్ చేయడం జరిగింది. ఇదిగోండి, ఇది వాష్రూమ్, ఇది బ్యాక్ సైడ్ వాష్రూమ్ వచ్చింది ఈ రూమ్కి. సో వాష్రూమ్ని ఇంటీరియర్లో ఒక పార్ట్లా కలిపి ఆ డిజైన్ మనం చేయడం జరిగింది. అండ్ రెక్లైనర్ బ్యాక్ సైడ్ థియేటర్ సీట్స్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి ఇంకా మనం ఆర్డర్ చేసాం, రాలేదు. బట్ రెక్లైనర్స్ అయితే ముందు వచ్చాయి. 4+1 రెక్లైనర్స్ అండ్ బ్యాక్ సైడ్ మీకు థియేటర్ సీట్స్ 3+1 రెక్లైనర్స్ అండ్ 4+1 థియేటర్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు చూస్తే రైట్ సైడ్ విండో వచ్చింది, మీకు నేను చూపిస్తాను. అండ్ స్పీకర్స్ వచ్చి సరౌండ్ అండ్ బ్యాక్ స్పీకర్స్, ఇన్వాల్వ్ స్పీకర్స్ వచ్చాయండి. ఇక్కడ మీకు ఇది పవర్ యాంప్లిఫైర్, ఇది ఇన్స్పైర్ పవర్ యాంప్లిఫైర్ ఫర్ సబ్వూఫర్ పర్పస్ అండి. అండ్ మనకి సినిమా 50 మెరాన్ సినిమా 50 రిసీవర్ అయితే యూజ్ చేయడం జరిగింది. 2 సబ్వూఫర్స్ మీకు స్క్రీన్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సెంటర్ స్పీకర్ వచ్చేసరికి స్క్రీన్ కింద మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సరౌండ్ స్పీకర్ చూసారు కదా, సరౌండ్ స్పీకర్ అండ్ రేయర్ స్పీకర్స్, ఇన్వాల్వ్ స్పీకర్స్ కింద మనం ప్రొవైడ్ చేసాం. అండ్ సీలింగ్లో వచ్చేసరికి 4 స్పీకర్స్ మనం సీలింగ్లో ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇది ఇండైరెక్ట్ లైటింగ్, ఇది RGB ఇండైరెక్ట్ లైటింగ్ కూడా మనం అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సీటింగ్ చూసారు కదా, ఇంకా మనం సీటింగ్ పెంచుకోవాలనుకుంటే బీన్ బ్యాగ్స్ వేసుకుంటే ఇంకా మనకి సీటింగ్ పెరుగుతుందని చెప్పొచ్చు. ఇదిగోండి, ఇది విండో, ఇది చూసారు కదా, వాల్లో కలిసిపోయేలా ఉంటుంది మీకు. అంటే ఇంటీరియర్ వాల్ ప్యానెల్లో ఈ విండో అనేది కలిసిపోతుంది. మనం కావాలనుకుంటే వెంటిలేషన్ కోసం విండో అనేది ఓపెన్ చేసుకోవచ్చు, మనం అంటే యూజ్ చేసుకోవచ్చు విండో. ఫ్యాబ్రిక్ చూసారు కదా, క్వాలిటీ ఎలా ఉందో. అండ్ మోటరైజర్ రెక్లైనర్స్ ఇవి కూడా మనం ప్రొవైడ్ చేసినవండి. ఇవి 3 ఇయర్స్ వారంటీ ఉంటుంది మోటార్కి. రెక్లైనర్స్ ఇది లెదరైట్ మెటీరియల్, రెక్లైనర్స్కి మనం యూజ్ చేస్తే లెదరైట్ మెటీరియల్. అండ్ ఇది ఫ్లోర్ కార్పెట్, ఇది వాటర్ ప్రూఫ్ వస్తుంది మీకు. అది తడిచినా కానీ మీకు కార్పెట్ అయితే ఏమీ డ్యామేజ్ అవ్వదు. అండ్ ఇంకా క్లీనింగ్ కూడా ఈజీగా మనం ఇది క్లీన్ చేసుకోవచ్చండి కార్పెట్ని. అండ్ మీ రూమ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు. రూమ్ కంప్లీట్ అవ్వకముందు ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. నాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఈ విధంగా నాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. మీకు కూడా ఎవరికైనా హోమ్ థియేటర్ రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. మీ ఉదయ్ కిరణ్.